ఇక నుంచి యంగ్ టైగర్ కాదు, మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ దేవరగా వచ్చేస్తున్నాడు ఎన్టీఆర్. బౌండరీస్ అన్నీ దాటి జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ చేస్తున్న సినిమా కావటంతో దేవర అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. దేవర మూవీని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల. వాస్తవానికైతే దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల దసరాకు వాయిదా పడింది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10న దేవర విడుదల కాబోతోందని రీసెంట్గా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉన్నాడు. అయితే ఈ పోస్టర్లో ఎన్టీఆర్ లుక్ కొత్తగా ఉండటం ఆసక్తికరంగా మారింది. గతంలో దేవరా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్లో ఎన్టీఆర్ కాస్త ఏజ్డ్గా, గుబురుగడ్డంతో, డిఫరెంట్ హెయిర్ స్టైల్తో, కాస్త సీరియస్గా పంచకట్టులో కనిపించాడు. గ్లింప్స్లో కూడా అదే లుక్లో కనిపించాడు. అయితే లేటెస్ట్ పోస్టర్లో మాత్రం యంగ్ లుక్లో స్టైలిష్గా కనిపించాడు ఎన్టీఆర్. దీంతో దేవరలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. పైగా లేటెస్ట్ టైటిల్లో దేవరలో వర రెడ్ కలర్తో ఉంది. దీంతో ఎన్టీఆర్ దేవ్, వర అనే 2 పాత్రల్లో కనిపిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. కానీ తండ్రి కొడుకులుగా కనిపిస్తారా లేదా అన్నతమ్ములుగా కనిపిస్తారా అనే క్లారిటీ లేకుండా పోయింది. ఎందుకంటే దేవర పోస్టర్స్ని బట్టి 2 క్యారెక్టర్స్ మధ్య పెద్దగా ఏజ్ గ్యాప్ కనిపించడం లేదు. కానీ ముందు నుంచి మాత్రం ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా కనిపిస్తారనే టాక్ ఉంది. మరి దేవర ఇద్దరా, ఒకరా, తండ్రి కొడుకులా, బ్రదర్సా అనే క్లారిటీ రావాలంటే అక్టోబర్ 10 వరకు వెయిట్ చేయాల్సిందే.